మీరు ఫోన్పే అండ్ గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారా? అయితే రీసెంట్గా ఆర్బీఐ ఇష్యూ చేసిన యూపీఐ రూల్స్ని మీరు తెలుసుకోవాల్సిందే. లాస్ట్ వీడియోలో 2 యూపీఐ రూల్స్ని మీతో షేర్ చేసుకున్నాను కదా, ఎవరైనా చూడకపోయింటే చూడండి. అండ్ ఈ వీడియోలో రిమైనింగ్ రూల్స్ని మీతో షేర్ చేసుకుంటాను. రూల్ నెంబర్ 1, యూపీఐలో పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసరికి 1 lakh రూపీస్ మాత్రమే. కానీ ఈ రూల్లో కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే స్పెషల్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, అలానే గవర్నమెంట్ పేమెంట్ ప్లాట్ఫామ్స్కి పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 5 lakh రూపీస్, అలానే పర్ డే లిమిట్ వచ్చేసరికి 10 lakh రూపీస్ వరకు ఉందన్నమాట. అంటే మనకి ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా మనం అప్ టు 10 lakh రూపీస్ వరకు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి పర్ డే పర్ యాప్ 20 ట్రాన్సాక్షన్స్ మాత్రమే. అంటే ఒక రోజులో మనం ఫోన్పేలో 20 ట్రాన్సాక్షన్స్, అలానే గూగుల్ పేలో 20 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలానే మనం ఒక రోజులో 25 బ్యాంక్ అకౌంట్స్ని మాత్రమే యూపీఐ ద్వారా లింక్ చేసుకోగలుగుతాం అనమాట. అలానే యూపీఐ ద్వారా 50 times a day మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. ఇంకో ఇంపార్టెంట్ యూపీఐ చేంజ్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చిందా? అయితే బాగుంది అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాంకర్ మామ్ స్టోరీస్.